స్టీల్ ప్లాంట్కి ఎప్పుడు ఆపదొచ్చినా ఎన్డీఏనే ఆదుకుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ఇచ్చిన కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు ఇది సమష్టి విజయంగా అభివర్ణించారు. 7 నెలలుగా తాము చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయన్నారు. అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అయిందన్నారు. ఏపీకి అమరావతియే ఏకైక రాజధాని అని ఎన్నికల ప్రచారంలో చెప్పామని అది చేసి చూపిస్తున్నామన్నారు. రాజధాని కోసం 15,000 కోట్లు ఈ ఏపీ ద్వారా తెచ్చుకున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఇలాంటి అనేక సమయాల్లో ముందుకు వచ్చాం. ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం, మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం, ఆ లేట్ నైట్ వస్తే ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం. ఒక పట్టుదలతో పనిచేశాం, చిత్తశుద్ధితో ముందుకు పోయాం. 7 నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యం అయ్యే పరిస్థితికి వచ్చింది. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా డబ్బులు ఇప్పించారు. అదే సమయంలో అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క పోలవరం పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పోలవరానికి 12,157 కోట్లు ఇచ్చారు. రేపు మళ్ళీ దానికి డయాఫామ్ వాల్ ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చాం.